ఇంకోటి ఆంధ్రాకు సంబంధించింది ఒకటి, రఘురామకు పశ్చిమలో సీటు, టీడీపీ నాయకత్వం అసెంబ్లీ బరిలో నిలిపే యోచన, ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా మాగుంట. నరసాపురం సిట్టింగ్ ఎంపీ, నరసాపురం వైసీపీ ఎంపీ గెలిచిన వెంబడే ఆయన రెబెల్గా మారిపోయాడు. పేరుకే వైసీపీ, ఈయన రాజీనామా చేసే ధైర్యం వీళ్ళకి లేదు, సస్పెండ్ చేసే ధైర్యం వైసీపీకి లేకుండా పోయింది. ఆ రోజు రఘురామరాజుకు బీజేపీ టికెట్ ఇవ్వని నేపథ్యంలో ఆయనకు తానే ఏదో ఒక చోట అవకాశం ఇవ్వాలని టీడీపీ నాయకత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది. రఘురామరాజుకు బీజేపీకి ఏం సంబంధం? వీళ్ళు రాసిన దాంట్లో ఏదో రఘురామరాజుకు భారతీయ జనతా పార్టీ అన్యాయం చేసింది, రఘురామరాజుకు నరసాపురంలో అనేటువంటి ఒక మాట. రఘురామరాజుకి ఎందుకు ఇవ్వాలి? రఘురామరాజుకు బీజేపీకి ఏం సంబంధం? ఆయన 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిండు. అంతకుముందు బీజేపీలో చేరి బీజేపీ టికెట్ అడిగితే బీజేపీ టికెట్ రాకపోతే ఆయన వైఎస్ఆర్సీపీలో చేరి టికెట్ తీసుకున్నాడు. వైసీపీలో చేరి టికెట్ తీసుకొని గెలిచినటువంటి వ్యక్తి. ఆ తర్వాత బీజేపీకి రావాలనుకుంటే మీ ఇష్టం ఉన్నట్టేనా? మళ్ళీ ఇదేంటి ఆంధ్రజ్యోతిలో రాసినటువంటిది ఏంది, నిన్న ఈనాడులో కానీ వాళ్ళ ఆంధ్రజ్యోతిలో కానీ రాసినటువంటి వార్త, రఘురామరాజుకు భారతీయ జనతా పార్టీ అన్యాయం చేసిందని. బీజేపీకి ఏం సంబంధం? ఆయన తెలుగుదేశం పార్టీతో అంటగాగిండు. నిన్న మొన్న టీడీపీ బీజేపీ పొత్తు అయ్యేదాకా టీడీపీ బీజేపీకి సంబంధమే లేదు కదా. బీజేపీకి సంబంధం, ఆయన పోనీ వైసీపీకి రాజీనామా చేసి ఎంపీ పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి చేరితే టీకెట్ ఇవ్వకపోతే అన్యాయం చేసినట్టు. రఘురామరాజుకు టికెట్ ఇవ్వని నేపథ్యంలో బీజేపీ నరసాపురము బీజేపీకి కేటాయిస్తే రఘురామరాజును బీజేపీలో జరిపి సీఎం రమేష్ను బీజేపీలో జరిపించి టికెట్ ఇప్పించుకున్నారు కదా అనకాపల్లిలా. కడప సంబంధించినటువంటి వ్యక్తిని అనకాపల్లికి తీసుకొచ్చి చేయించుకున్నారు కదా. అట్లనే ఈయనను కూడా అట్లనే చేస్తారు. వాస్తవానికి ఆయనకు నరసాపురం లోక్సభ స్థానంలోనే బీజేపీ అభ్యర్థిగా అవకాశం లభిస్తుందని టీడీపీ వర్గాలు అనుకున్నాయి. టీడీపీ వాళ్ళు ఎవరండి వర్గాలు అనుకోవడానికి? టీడీపీ వర్గాలు ఆయన నరసాపురం ఆయనకు ఎందుకు ఇవ్వాలి అంటే, టీడీపీ వాళ్ళు చెప్పిన వాళ్ళకే జనసేన టికెట్లు బీజేపీ టికెట్లు ఇవ్వాలని టీడీపీ రూలింగ్ ఇస్తుందా దీనికి సంబంధించినటువంటి అంశం? కానీ చివరకు ఆ పార్టీ శ్రీనివాస వర్మ అనే మరో నేతకు అవకాశం కల్పించిందట. శ్రీనివాస వర్మ అంటే ఎవరో తెలియనట్టుగా భూపతిరాజు శ్రీనివాసరాజు అనేటువంటి వ్యక్తి బీజేపీకి 35 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాడు. ఆ పార్టీలోనే పుట్టిండు. ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఆ జిల్లా అధ్యక్షుడు కూడా పనిచేసినటువంటి వ్యక్తి. సో ఆయనకి టికెట్ ఇస్తే వీళ్ళకి నచ్చట్లేదు. మేము చెప్పినటువంటి వాళ్ళకు టీడీపీ వాళ్ళకే టికెట్ ఎందుకు వేయలేదనేటువంటి అంశం పైన కూడా దీనికి సంబంధించి టీడీపీ తరఫున టికెట్ ఇవ్వడంపై టీడీపీ నాయకులు దృష్టి సారించారు. తొలుత విజయనగరం లోక్సభ స్థానంలో పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. కొందరు నేతలు ప్రతిపాదించగా ఉత్తరాంధ్ర నాయకులు అంగీకరించలేదు. కానీ సీఎం రమేష్ అనేటువంటి కడప జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అనకాపల్లికి వచ్చి పోటీ చేస్తే మాత్రం అక్కడ ఉండేటువంటి నాయకులు అంగీకరించారా? ఇదా జరిగేటువంటిది. తమ ప్రాంత సామాజిక సమీకరణాలను చూస్తే ఈ యోచన ఉపయుక్తం కాదని, పార్టీకి ఇబ్బంది అవుతుందని అన్నట్లు తెలిపారు. అంటే టీడీపీ పార్టీ బాగుపడాలి, బీజేపీ నాశనం అయిపోవాలని టీడీపీ కోరుకుందనేటువంటిది ఒకటి ఉన్నది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో మొదట ఖరారు చేసిన రాఘవరెడ్డిని కాదని ఆయన తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని నిలపాలని తాజాగా నిర్ణయించారు. ఈ కేసులో రాఘవరెడ్డి నిందితుడిగా ఉన్నారు. పోటీ నుంచి తప్పుకుంటున్నానని ఆయన సోమవారం బహిరంగంగా ప్రకటించారు. ఇంకా నయం శ్రీనివాసులు రెడ్డి పేరు లేదు. ఈ లిక్కర్ కేసులో మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్గా మారితేనే కవిత అరెస్ట్ అయింది. మన తెలుగుదేశం పార్టీ ఎట్లా సమర్థించుకుంటుందో చూడాలి దానికి సంబంధించి. ఇదే అంశం పైన విశాఖ ఇవాళ నరసాపురం మాట్లాడారు కదా. విశాఖపట్నం ఎంపీ సీటు భారతీయ జనతా పార్టీ చివరి వరకు ప్రయత్నం చేసింది. విశాఖపట్నంలో 2014లో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా ఇప్పుడు గవర్నర్గా ఉన్నటువంటి అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు పోటీ చేశారు, గెలిచారు 2014లో. 2019లో వైఎస్ఆర్సీపీ ఎంపీ గెలిచిండు. మళ్ళీ 2024లో టికెట్ ఎవరికి రావాలి? బీజేపీకి రావాలి. బీజేపీకి వచ్చి పురంధేశ్వరికి విశాఖపట్నం టికెట్ ఇవ్వచ్చు కదా. అంతకుముందు కాంగ్రెస్లో విశాఖపట్నం నుంచే గెలిచింది కదా పురంధేశ్వరి, కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. ఆమెకు రాజమండ్రి ఎందుకు ఇచ్చారు? అక్కడ సోము వీర్రాజును ఎందుకు బలి చేసిరు అంటే, సోము వీర్రాజును బలి చేయడం కోసము పురంధేశ్వరిని రాజమండ్రికి తీసుకొచ్చారు. అది నిజమైనటువంటి మాట. సోము వీర్రాజును బలి చేయడం కోసము అక్కడ ఉన్నటువంటి రాజమండ్రిలో పురంధేశ్వరిని తీసుకొచ్చారు. మరి పురంధేశ్వరికి విశాఖపట్నం సీట్ ఎందుకు ఇప్పించుకోలేదు? పురంధేశ్వరి ఎందుకు పోరాటం చేయలేదు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా 2014లో హరిబాబు పోటీ చేసిండు, హరిబాబు గెలిచిండు అనేటువంటి మాట. ఒకవేళ విశాఖపట్నం సీట్ వస్తే పురంధేశ్వరికి అక్కడ ఇవ్వకుండా ఇప్పుడున్నటువంటి జీవీఎల్ నరసింహారావుకి ఇవ్వాల్సి వస్తుంది రాజ్యసభ సభ్యుడు అనేటువంటి ఒక మాట కూడా ప్రచారంలోకి వెళ్ళిపోయింది. సో జీవీఎల్ నరసింహారావు నేను వైజాగ్ నుంచి పోటీ చేస్తానని దాదాపుగా అక్కడే తిరగడం మొదలుపెట్టిన తర్వాత విశాఖ కేటాయిస్తే
లోకేష్ తోడల్లుడు బాలకృష్ణ చిన్నల్లుడు అయినటువంటి భరత్కు టికెట్ కేటాయించడం కోసం ఆడినటువంటి డ్రామాలు మామూలు డ్రామాలు కావు, దానికి సంబంధించినవి.